నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్. తెలంగాణ ప్రజలకు హై అలర్ట్. 15 ఆగస్టు నాడు అతి భారీ వర్షం. అమెరికా ప్రజలపై ట్రంప్ సుంకాల ప్రభావం. వాల్మార్ట్లో భారీగా పెరిగిన ధరలు. రాహుల్ గాంధీకి మద్దతుగా శరద్ పవార్. ఓట్ల చోరీపై ఈసీ సమీక్షించాలని సూచన. టీడీపీ అరాచకాలకు వంత పాడుతున్న పోలీసులు. రాచమల్లు. నెల్లూరులో ఘోర ప్రమాదం. ఒకే కుటుంబంలో 3 మృతి. జార్ఖండ్లోని సరైకేలా కర్సువాన్ జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైళ్ల రాకపోకలకు అంతరాయం. ఉత్తరాఖండ్ టోల్ ప్లాజా వద్ద ఏనుగు హల్చల్. భయంతో వణికిపోయిన వాహనదారులు. తారీఫ్ల వ్యవహారం తేలేదాకా భారత్లో వాణిజ్య చర్చల ప్రశ్నే లేదు. ట్రంప్. దేశంలో ముమ్మాటికి ఓట్ల చౌర్యం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎంపీ రాహుల్ గాంధీ. జోరాలకు పోటెత్తిన వరద. 20 గేట్లు ఎత్తివేత. బీజేపీని కాంగ్రెస్ బి టీమ్గా మార్చిన బండి. బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి. వచ్చే టర్మ్ డీసీకే సీఎం పదవి. పిసిసి చీఫ్. జయశంకర్ స్ఫూర్తితో పోరాడదాం. తెలంగాణ కోసం పోరాడిన వాళ్లే నాకు స్ఫూర్తి. సోదరీమణుల ప్రేమ ఆప్యాయత నాకు ఎప్పటికీ ప్రత్యేకం. హరీష్ రావు. బండి సారీ చెప్పకుంటే కోర్టుకి ఇడుస్తా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫిబ్రవరి మొదటి వారంలో బంగ్లాదేశ్ ఎన్నికలు. సిఈసి. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద కాల్పులు. 3కి గాయాలు. చంద్రుడిని 2 సార్లు చుట్టిన ఆస్ట్రోనాట్ జిమ్లో వెల్ కన్నుమూత. భారత్ ఎవరికి తల వంచదు. సుంకాల ఉద్రిక్తతలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు. తోసిబా ప్లాంట్లో కొత్త యూనిట్లు ప్రారంభించిన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం. గుండెపోటుతో తండ్రి కన్నుమూత. కూటమి అరాచకం. ప్రజలే బుద్ధి చెబుతారు. రవీంద్రనాథ్ రెడ్డి. సృష్టి కేసులోకి ఈడీ ఎంట్రీ. వివరాలు ఇవ్వాలంటూ హైదరాబాద్ పోలీసులకు లేఖ. ధన్ఖడ్ ఆచూకీ చెప్పండి. అమిత్ షాకు సిబల్ విజ్ఞప్తి.